ఈసాల కాపు నామ్దే. నీ అవ్వ ఆక్షన్‌ల నా ఎక్స్ టీమ్ కేకేఆరే కొనలేదు. ఆర్‌సీబీ వోళ్ళు మాత్రం 11,50,00,000 ఇచ్చి మరి కొన్నారు. వాట్ ఏ బ్లైండ్ మిస్టేక్. వాస్తవానికి చెప్పాలంటే మనోళ్ళు కొంచెం బుర్రకి తపన పెట్టి ఆలోచించే ప్లేయర్‌లను కొన్నారు. కానీ ఈసారి మనం మంచిగానే బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాం. ఎట్లైనా పిసకాలే అందరిని. అవునన్నా మీ అబ్బాయి డీఎస్పీ సిరాజ్‌ని వదిలేసి నా టాలెంట్ గుర్తించి మరీ నన్ను రిటైన్ చేసుకున్నారు. మీ అబ్బాయి ఈసారి తగ్గేది లేదు. అట్లాంటిది భువియానని, జోస్ హ్యాజెల్వుడ్, రసిక్ దార్‌ని కూడా తీసుకొచ్చిండ్రు. ఇంకా ఈసారి మనకు తిరుగులేదన్నావు. నువ్వు అదే ఊపు మీద ఉండు తమ్ముడు. పిసుకుదాం అందరిని. విరాట్ మీరు ఎప్పుడైతే విల్ జాక్సన్ వదిలిపెట్టి టీమ్ డేవిడ్‌ని తీసుకున్నారో గప్పుడే ఆర్‌సీబీ టీం సగం ఓడిపోయింది. అంటే ఏంది రోహిత్ అన్న ఇప్పుడు నాతోని ఫుల్ టాస్క్‌లు ఏత్తేనే నేను ఆడతా అంటున్నావా? కెరియర్ స్టార్ట్ అయింది ఆర్‌సీబీతోని. ఆర్‌సీబీతోనే ముగియపోతే హ్యాపీ టీమ్ము. చూపిత్తా అన్న చూపిత్తా నీ యవ్వ చిన్న స్వామిలో చూపిత్తా. బ్యాట్‌కు తలగకపోయినా కానీ సిక్స్‌లు పోవాలి. విరాట్ భాయ్ చెపాకులా మాతోని యుద్ధం చేయడానికి కృణాల్ పాండ్యాని కొన్నారు. కృణాల్ పాండ్యా బౌలింగ్ ఏత్తరనుకుంటారా? వాట్ ఈస్ దిస్ ధోని బ్రో? నేను బౌలింగ్ యేసుడు, స్పిన్ యేసుడు ఉండదు. ఇసురు దొబ్బుడే. నువ్వు ఇసిరే బౌలింగ్‌లా ఇష్టం వచ్చినట్టు చంపడానికి మా ప్లేయర్లు ఉన్నారు. రాహుల్, తిరుపతి, సచిన్, రవీంద్ర, విజయ్ శంకర్, శ్యామ్ కర్ణన్ మెయిన్ క్యాండిడేట్. డేంజరస్ క్యాండిడేట్ శివం దూబే. ఎక్కడ కొడతాడో ఆయనకే తెలియదు. మా దగ్గర కూడా అట్లాంటి బ్యాటర్లే ఉన్నారు ధోని బ్రో. కింగ్, పాడిదర్, స్టోను, సాల్ట్, డేవిడ్, జితేష్ శర్మ వీళ్ళందరినీ చేపాకులు అవుట్ చేసినా కానీ నేను వస్తా బ్యాటింగ్కి. ఎందుకు వచ్చి అవుట్ అవుతానుక? ఏ లైట్ తీసుకో స్పిన్నరు. చేపాకులంటే పోనీ చిన్న సామిలో కొత్తరుగా గప్పుడు పిసుకుందాం. ఎస్ చిన్న సామిలో కథ మొత్తం వేరే ఉంటుంది. రౌండ్ 1లో అన్సోల్డ్ అయినా కానీ రౌండ్ 2లో ఆర్‌సీబీ వాళ్ళు నమ్మకం పెట్టి మరీ ఉన్నారు. ఈసారి పిసుకుడే బ్రో. ఎస్ దేవదత్ పాడికేల్ నీ అవ్వ 2019లో ఆర్‌సీబీ తరపు నుంచి ఓపెనింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు చంపిండు. ఈ సీజన్ కూడా గదే రిపీట్ అవుతుంది. ఈ సీజన్ మొత్తం వింటేజ్ పాడికేల్ని చూస్తారు. ఏ డౌన్లో పంపినా కానీ ఇష్టం వచ్చినట్టు కొడతా. గైస్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.